ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసు నామములో మీ అందరికి శుభాభినందనలండి. నేను విజ్ఞాన సుందరి, వాయిస్ ఆఫ్ జస్టిస్. మరి ప్రభు యెరూషలేమునకు ప్రయాణమై సమరయ గలిలయ మధ్యగా వెళుచున్నారండి. అక్కడ గ్రామంలో వెళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకు ఎదురుగా వచ్చి దూరము నిలిచి, యేసు ప్రభువా మమ్ము కరుణించమని కేకలు వేశారు. చూసారా, ఇద్దరు గుడ్డివారు కేకలు వేశారు, ఇప్పుడు 10 మంది కుష్ఠరోగులు కేకలు వేస్తున్నారు. మరి ఊరు బయట ఉంటారు. మరి ఈ యొక్క కుష్ఠవ్యాధి కలిగిన వాళ్ళు మరి ఊరు బయట ప్రజల్లో నివసింపకూడదు. పాపం వల్లనే నీకు ఆ కుష్ఠరోగం వచ్చిందని ఊరు బయట ఎక్కడో దూరాన, ప్రజలకు దూరాన వీళ్ళు ఉండాలి. అక్కడి నుంచి ప్రభు యెరూషలేమునకు ప్రయాణమై సమరయ గలిలయ గుండా వస్తున్నారని విని 10 మంది కుష్ఠరోగులు పరిగెత్తుకుంటూ ప్రభు దగ్గరకు వచ్చారు. వచ్చి మరి ప్రభా అని కేకలు వేస్తున్నారండి. కేకలు వేసి, కరుణించుము, మా మీద దయచూపుము, నీ యొక్క కరుణ మా మీద ఉంచు అని కేకలు వేస్తున్నారు. అప్పుడు ప్రభు ఏమనలేదు, మీరు స్వస్థత పొందారనలేదు, మీరు అడిగినట్లు జరగాలనలేదు. మీరు వెళ్ళి మీ యాజకులకు కనపరచుకోనము, మీ యొక్క బోధకునికి కనపరచుకోండి, మీరు వెళ్ళండి అని చెప్తారు ప్రభు. అప్పుడు వారు వెళ్ళుచుండగా మార్గ మధ్యములో శుద్ధులైరి, ప్రయాణములో శుద్ధులయ్యారండి. కొంతమంది మరి తక్షణమే వెంటనే రక్తస్రావం గల స్త్రీ వెంటనే శుద్ధురాలైందండి. మరి వీరు మాత్రం వెళ్ళుచుండగా, తర్వాత నీకు నాకు కూడా వెంటనే అడగగానే కొన్ని రావండి, కొన్ని స్వస్థతలు కానీ కొన్ని నీకు కావాల్సినవి రావు. కొద్ది రోజులు అయిన తర్వాత వస్తాయి, కొంత సమయం పట్టుద్ది, నువ్వు వేచి ఉండాలి, నువ్వు ఎదురు చూడాలి. అప్పుడు వీరు వెళ్ళుచుండగా శుద్ధులైరి. అందులో ఒకటి తనకు స్వస్థత కలుగుట చూసి గమనించుకుని గొప్ప శబ్దంతో అరిచి, హో ప్రభా, నీకు మహిమ కలుగును గాక ప్రభా అని అరుచుకుంటూ తిరిగి వచ్చి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, అయ్యా నీకు వందనాలు, నీకు దండాలు ప్రభా, నేను శుద్ధిరాలైనా బాగైనా పసిపిల్లవాళ్ళ శరీరం లాగైంది, నా కుష్ఠరోగం అంతా పోయిందని అన్నప్పుడు ప్రభు వాళ్ళెక్కడ, ఆ 9 మంది ఎక్కడ, ఈ సమరయుడే నన్ను మరి వచ్చి నాకు కనపడి మరి నాకు కృతజ్ఞత చెప్తున్నాడు. తక్కిన వాళ్ళు ఎక్కడా, మరి విశ్వాసం లేని వారుగా ఉండబాకండి, కృతజ్ఞత లేని వారుగా ఉండబాకండి అని ప్రభు ఆ 9 మందిని మరి జ్ఞాపకం చేసి ఏమంటాడు, లేచి పొమ్ము, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచినని ఆ యొక్క సమరయుడితో, శుద్ధుడైన సమరయుడు, కుష్ఠరోగిపోయిన సమరయుడితో ప్రభు చెప్తున్నారండి. మనము కూడా ఎన్నో మేలులు చేస్తున్నా కానీ కృతజ్ఞత చెప్పట్లేదు, స్తోత్రాలు చెప్పట్లేదు, హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అని చెప్పట్లేదు, మందిరానికి వెళ్ళట్లేదు, దేవుని మనం ఆరాధించట్లేదు. కాబట్టి మనము కూడా ఇలా కేకలు వేసి ప్రార్థన చేసినట్లయితే మనము కూడా శుద్ధులం అవుతాం. దేవుని కృతజ్ఞత చెప్పి కృతజ్ఞత కలిగి ఉండేవారిలాగా దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.